ఏపీల జగనన్న రెండో మల్క సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనీకి ఏర్పాట్లు మస్తు పకడ్బందీగా చేస్తున్నారట పంకపాటోళ్ళు. మొదటి పారి చేసిన ప్రమాణ స్వీకార కార్యం కంటే ఎక్కువ ధూమ్ధాం చేస్తున్నారట రెండో మల్క చేసే ప్రమాణ స్వీకార కార్యాన్ని. ఇక అతిథులు ఆహ్వానాలు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు కాతున్నదట. మీరెందులో గట్లా చూస్తున్నారు? ఇంకా రిజల్టే రాలేదు, గప్పుడే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లేంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటారా? నేను గిట్ల ఎందుకు మాట్లాడినో గీ ముచ్చట చూస్తే పురాగా మీకే ఎరకైతుంది. పరీక్షలు అయిపోయినాక పాస్ అయితామని పిలగాన్లు అనుకునుడు, ఎలక్షన్లు అయిపోయినాక గెలుస్తామని లీడర్లు అనుకునుడు ఎప్పటికున్నదే. గిన్నిగానం మార్కులు వస్తాయని మస్తు నమ్మికతోటి పిలగాన్లు చెప్పినట్టే గిన్నిగానం సీట్లు వస్తాయి, గింత మెజార్టీ వస్తుంది అని లీడర్లు కూడా చెప్తారు. గిన్నిగానం సీట్లు వస్తాయని చెప్పుడే కాదు, సర్కారు కూడా మాదే వస్తుంది అని ప్రమాణ స్వీకారం చేసేది కూడా చెప్తారు. అగో ఇప్పుడు ఏపీల గట్లనే ఉన్నది పరిస్థితి. 4వ తారీఖు జరగబోయే ఓట్ల గుర్తింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది, ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:38కి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి సారు మాట్లాడిన మాటలు ఇన్నర్ గదనుల్లా ఏపీల మళ్ళా పంకపాటే అధికారంలోకి వత్తదట. జగనన్న విశాఖపట్నంలోనే జూన్ 9వ తారీఖు నాడు పొద్దుగల 9:38 ఏపీ సీఎంగా రెండో పారి ప్రమాణ స్వీకారం చేస్తాడట. గందుకోసం ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకున్నారట. ఏపీకి రాజధాని విశాఖనే, ఈ ఉగాదికెంచి విశాఖ నుంచే పాలన షురూ చేస్తాం, ఈ నెలకెంచి విశాఖల పాలు వంగిస్తాం, అచ్చే ఏడాది విశాఖల్నే సీఎం ఉంటాడు అని ఇట్లా ఎన్నో మల్కలు చెప్పిండ్రు పంకపాటోళ్ళు. ఉగాది పోయింది, దసరా పోయింది, సంక్రాంతి పోయింది గాని విశాఖనైతే రాజధాని గాలే, సీఎం విశాఖ పోలే. కానీ ఇప్పుడేమో రిజల్ట్ రాకమున్పే విశాఖల్నే ప్రమాణ స్వీకారం చేస్తామని ఇంకొకటి ముంగటేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:38కి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది. ఒకళ్ళ వీళ్ళు అనుకున్నట్టు పంకపాటే అధికారంలోకి వస్తే విశాఖనే పాలనా రాజధాని చేస్తే గప్పుడు అమరావతోళ్ళకెంచి ఎసుంటి పంచాదులైతాయో చూడాల్సిందే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు.